హాయ్ ఫ్రెండ్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అనగానే చాలా చదవాలి అన్న ఒక భయంతో బాగా చదివే పిల్లలు కూడా మర్చిపోతున్నాము. ఇనార్గానిక్ కెమిస్ట్రీ అని టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అయినటువంటి 6 సెషన్స్ పేపర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఏ రకంగా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో బిట్లు వస్తున్నాయి అంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో మెయిన్గా ఇనార్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటి దాంట్లో ఏ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంది అంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్. ఇది ఈ టాపిక్స్ అన్నిటికీ కూడా ఒక పునాది లాంటిది. పీరియాడిక్ క్లాసిఫికేషన్ తర్వాత 13, 14, 15, 16, 17, 18 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అన్ని గ్రూపుల్లోనూ ఓన్లీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎనామలస్ ట్రెండ్, అదేవిధంగా వాటి జనరల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ అంటే ఆక్సైడ్స్, హ్యాలైడ్స్, హైడ్రైడ్స్, వాటి ట్రెండ్స్. ఈ ట్రెండ్స్లో కూడా లెఫ్ట్ టు రైట్, టాప్ టు బాటము సిమిలారిటీ ఉన్న ట్రెండ్స్ గురించి మనం పట్టించుకోవాల్సిన లేదు. ఎక్కడైతే ఎనామలస్ ట్రెండ్ ఉంటుందో అంటే ఉండవలసిన దానికి డిఫరెంట్గా ఉంటుందో అక్కడ లాక్ అవ్వండి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అదేవిధంగా డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కొంచెం మనకి రొటీన్గా టచ్లోకి రాని టాపిక్. డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ వీటిని కూడా కొన్ని కోడ్స్ పెట్టుకుని ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ 6 సెషన్స్ పేపర్స్లో ఏ మోడల్స్ కవర్ అయ్యాయి, అదేవిధంగా రేపు రాబోయే సెషన్స్లో ఇంకా ఏ మోడల్స్ రావచ్చు అనే విషయాలు కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. పీరియాడిక్ క్లాసిఫికేషన్ నుంచి ఏ టైప్ ఆఫ్ బిట్స్ మనకు వచ్చాయి అనే దాని మీద డిస్కస్ చేద్దాం. పీరియాడిక్ క్లాసిఫికేషన్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ మ్యాక్సిమం సైజ్ అవుట్ ఆఫ్ Al+3, Mg+2, F- Na+. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇవి ఐసో ఎలక్ట్రానిక్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మళ్ళీ వస్తుంది దీని మీద. ఐసో ఎలక్ట్రానిక్లో మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఒకటే, ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ ఇచ్చినప్పుడు దానిలో మనకి కేటయాన్ సైజు పెరిగే కొద్దీ సైజ్ తగ్గిపోతుంది. ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ మనకి ఇచ్చినప్పుడు కేటయాన్ ఛార్జ్ పెరిగే కొద్దీ కూడా మనకి సైజ్ తగ్గుతుంది. యానయాన్ ఛార్జ్ పెరిగేటప్పుడు దాని సైజు పెరుగుతుంది. సో ఇక్కడ చూడండి, వాడు ఏమన్నాడు, మ్యాక్సిమం సైజ్ అన్నాడు. మ్యాక్సిమం సైజ్ అంటే అయితే కేటయాన్ ఛార్జ్ తక్కువన్నా ఉండాలి లేదా యానయాన్ ఛార్జ్ ఎక్కువన్నా ఉండాలి కదా. సో ఇక్కడ కేటయాన్ ఛార్జ్ ఎక్కువ, ఇది కాదు ఇది కూడా యానయాన్ ఒక్కటే ఉంది. సో మన ఆన్సర్ F-. సో చాలా సింపుల్ బిట్టు, చాలా ఇంపార్టెంట్ బిట్టు. మళ్ళీ ఒక్కసారి ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ టచ్ చేయండి. కేటయాన్ ఛార్జ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్ అండ్ యానయాన్ ఛార్జ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైజ్. సో అలాంగ్ విత్ దిస్ ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ మీకు ఇంకా దీని మీద సైజు మీద అడిగితే లెఫ్ట్ నుండి రైట్కి వెళ్తుంటే అటామిక్ సైజ్ తగ్గుతుంది అని మీ అందరికీ తెలుసు. బట్ అది 7th గ్రూప్ వరకే. మళ్ళీ 7th గ్రూప్ నుంచి నోబుల్ గ్యాస్కి మళ్ళీ అటామిక్ రేడియస్ పెరుగుతుంది, జాగ్రత్త. అదేవిధంగా టాప్ టు బాటమ్ మనం ఎక్కడ చూసినా కూడా ఇంక్రీజ్ చూస్తాం. టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజ్. బట్ 3rd గ్రూప్లో మీరు చూస్తే 3rd గ్రూప్లో బోరాన్ నుంచి అల్యూమినియం పెరుగుతుంది, కానీ అల్యూమినియం నుంచి గ్యాలియంకి తగ్గుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో సైజ్ విషయంలో ఈ పాయింట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది వన్ డస్ నాట్ ప్రెజెంట్ ఇన్ సేమ్ పీరియడ్? సేమ్ పీరియడ్లో లేని ఎలిమెంట్ ఏది అంటే ఈ బిట్లో మనకి ఏమడుగుతున్నాడు అంటే ఒకే పీరియడ్లో ఉన్న ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో ఒకే పీరియడ్ ఉన్నప్పుడు మనం జనరల్గా 2nd పీరియడ్ మీ అందరికీ వచ్చు, 3rd పీరియడ్ వచ్చు. బట్ చాలామంది కాన్సన్ట్రేషన్ తక్కువ చేసేది 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్. ఈ సిరీస్ మనం చూస్తే కనుక ఆస్మియం, ఇరిడియం, ప్లాటినం ఇవి కూడా నోబుల్ మెటల్సే. ఆస్మియం, ఇరిడియం, ప్లాటినం ఇవి సేమ్ పీరియడ్. పెల్లాడియం వచ్చేటికి పైన ఉంటుంది, పైన అంటే 4D సిరీస్లో ఉంటుంది, ఇవి 5D సిరీస్లో ఉంటాయి. కాబట్టి విచ్ ఎలిమెంట్ డస్ నాట్ ప్రెజెంట్ ఇన్ సేమ్ పీరియడ్ అంటే మన ఆన్సర్ పెల్లాడియం అవుతుంది. కాబట్టి కాన్సన్ట్రేట్ ఆన్ 3D సిరీస్ ఎలిమెంట్స్, 4D సిరీస్ ఎలిమెంట్స్, 5D సిరీస్ ఎలిమెంట్స్. 3D సిరీస్లో ప్రతి ఎలిమెంట్ మీకు రావాలి, 10 ఎలిమెంట్స్ అది మీకు వచ్చు ఆల్మోస్ట్ 21st నుంచి 30 వరకు. బట్ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. అవి చాలా ఇంపార్టెంట్. అవి 4Dలో 5Dలో ఉన్నాయి. ఈవెన్ అట్ హై టెంపరేచర్ దగ్గర కొరోజన్ జరగనవి, ఆక్సిడేషన్ జరగనవి, వాటిని మనం నోబుల్ మెటల్స్ అంటాము. నోబుల్ మెటల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ నోబుల్ గ్యాసెస్. ఓకే, సో నోబుల్ మెటల్స్ ఏమున్నాయో చూద్దాం. రుథీనియం 44, 45 రోడియం, 46 పెల్లాడియం, 47 సిల్వర్. అలాగే కింద మనం 5D సిరీస్ తీసుకుంటే ఆస్మియం 76, ఇరిడియం 77, ప్లాటినం దట్ ఈస్ 78 అండ్ గోల్డ్ 79. సో 44, 45, 46, 47. అదేవిధంగా నెక్స్ట్ 76, 77, 78 అండ్ 79. దీస్ ఆర్ నోబుల్ మెటల్స్. కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి.
అట్లాగే వీటిల్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఏవైతే S1తో ఉంటాయో అవి కూడా ఇప్పుడు చూద్దాం. 4D సిరీస్లో ఎనామలస్ కాన్ఫిగరేషన్ అంటే జనరల్గా మనకి NS2 ఉంటుంది, కానీ NS1 ఉన్న కాన్ఫిగరేషన్ మీద బిట్ ఇచ్చాడు. ఎలా అంటే నోబిలియం చూడండి, నోబిలియం 5s1 4d4, అలాగే మాల్బిడినం 5s1 4d5, ఇంకా 5s1తో ఏమున్నాయి మనకి రుథీనియం, రోడియం, అలాగే పెల్లాడియం 5s0 4d, ఇది ఇంపార్టెంటే. అలాగే మనకి సిల్వర్. సో మీరు ఈ ఎలిమెంట్స్ని కంపల్సరిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ నియోబియం, మాల్బిడినం, నెక్స్ట్ రుథీనియం, అలాగే పెల్లాడియం, రోడియం, పెల్లాడియం అండ్ సిల్వర్. 5D సిరీస్లో ల్యాంథనం నుంచి స్టార్ట్ అవుతాము. ఎక్కడా కూడా మీకు 6s1 కనపట్లేదు చూడండి, ఒక 2 ఎలిమెంట్స్లో మాత్రమే 6s1 ఉంటుంది. దట్ ఈస్ ప్లాటినం అండ్ గోల్డ్. ప్లాటినం వచ్చేటప్పటికి మనకి 5d9 6s1, వెరస్ గోల్డ్ వచ్చేటప్పటికి 5d10 6s1. అంటే 5D సిరీస్లో మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టవలసింది ప్లాటినం అండ్ గోల్డ్. పీరియాడిక్ క్లాసిఫికేషన్లో ఆల్రెడీ అయిపోయిన పేపర్లో ఇచ్చినటువంటి మోడల్ ఇది. ఈ మోడల్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏ రకంగా రిపీట్ అవుతుందో చెప్తాను. ఫస్ట్ అసలు ఈ మోడల్ ఏంటి అంటే, వాడు మనకి ఒక ఎలిమెంట్ ఎక్స్ అని ఇచ్చి ఆ ఎక్స్ యొక్క అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఇచ్చాడు. IE1, IE2, IE3, IE4. చాలా సింపుల్ బిట్ అండి. సో ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ అయనైజేషన్ ఎనర్జీకి మధ్య గ్యాప్ బాగా ఉంది. సో 500 600, 600 2000 అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఎనర్జీ గ్యాప్ బాగా వచ్చింది అంటే వాడు ఫస్ట్ ఎలక్ట్రాన్ తీశాడు, 2వ ఎలక్ట్రాన్ కూడా ఈజీగానే తీశాడు, అంటే 3వ ఎలక్ట్రాన్ తీయటం చాలా కష్టమైంది, అంటే అక్కడికి నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వచ్చేసింది. అంటే వాడు అడిగిన బిట్ ఏంటంటే ఈ వాల్యూస్ ఇచ్చి ఎక్స్ ఏ గ్రూపు అన్నాడు. అంటే ఎలా చెప్తామంటే ఇక్కడ మీరు చూడండి, IE2కి IE3కి కదా మనకి గ్యాప్ బాగా వచ్చింది. IE2కి IE3కి గ్యాప్ బాగా వచ్చింది అంటే మనం 2 ఎలక్ట్రాన్లు ఈజీగా తీయగలుగుతున్నాము. 2 ఎలక్ట్రాన్లు తీయగలుగుతున్నాము అంటే x+2 అంటే 2 ఎలక్ట్రాన్లు ఈజీగా తీస్తున్నాం, అంటే సెకండ్ గ్రూప్. ఒకవేళ IE3కి IE4కి కనుక గ్యాప్ ఎక్కువ ఇచ్చుంటే అంటే మనం ఈజీగా IE3 ఈజీగానే ఉంది అంటే 3 ఎలక్ట్రాన్లు తీయగలిగాము అంటే మనకి M+3 అవుతుంది. దాని సల్ఫేట్ ఫార్ములా ఏంటి అంటాడు. సల్ఫేట్కి ఫార్ములా ఏంటి, SO4-2. సో క్రిస్ క్రాస్ చేయండి. సో దాని ఫార్ములా N2SO4 టేకెన్ థ్రైస్. ఈ రకమైనటువంటి బిట్ రేపు సెషన్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అయనైజేషన్ ఎనర్జీ గ్యాప్లు బట్టి అది గ్రూప్ చెప్పొచ్చు, ఆ అయాన్ యొక్క చార్జ్ చెప్పొచ్చు, దాని నుంచి ఫార్ములా క్యాలిక్యులేట్ చేయొచ్చు. పీరియాడిక్ క్లాసిఫికేషన్లో ఇప్పుడు దాకా సెషన్స్లో వచ్చినటువంటి మోడల్స్ మీరు చూశారు. రాబోయే సెషన్స్లో ఎలాంటి మోడల్స్ ఇంకా వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ అనేది లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది అంటే దట్ విల్ బి ఇంక్రీజెస్. కానీ సెకండ్ పీరియడ్లో, థర్డ్ పీరియడ్లో ఎనామలస్ ట్రెండ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ పీరియడ్లో బెరీలియం బోరాన్, అదేవిధంగా ఆక్సిజన్ నైట్రోజన్. అట్లాగే మనకి థర్డ్ పీరియడ్ తీసుకుంటే కనుక మనకి మెగ్నీషియం అల్యూమినియం, అలాగే మనకి ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్. సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత ఇంకా దీనిలో పీరియాడిక్ టేబుల్ మనం అబ్జర్వ్ చేస్తే డయాగ్నల్ రిలేషన్షిప్ అంటే మ్యాచింగ్ ఇవ్వచ్చు. ఏ ఎలిమెంట్స్కి మధ్య డయాగ్నల్ రిలేషన్షిప్ ఉంది అనేది ఇవ్వచ్చు. అట్లాగే జనరల్గా ఏంటంటే ఒక 4 పాయింట్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్ నాట్ కరెక్ట్లో మనకు ఆల్రెడీ ఒక బిట్ ఇచ్చున్నాడు. ఇంకా దాని మీద కూడా మన బిట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో స్టార్టింగ్ ఎండింగ్, ఫర్ ఎగ్జాంపుల్ 3D సిరీస్లో స్టార్టింగ్ ఎలిమెంట్ ఏంటి, ఎండింగ్ ఎలిమెంట్ ఏంటి, ల్యాంథనైట్స్లో స్టార్టింగ్ ఎలిమెంట్ ఏంటి, ఎండింగ్ ఎలిమెంట్ ఏంటి, యాక్టినైట్స్లో స్టార్టింగ్ ఎలిమెంట్ ఏంటి, ఎండింగ్ ఎలిమెంట్ ఏంటి. అలాగే ఒక అటామిక్ నెంబర్, ల్యాంథనైట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ల్యాంథనైట్స్ 58 to 71. పీరియాడిక్ క్లాసిఫికేషన్లో ఎక్స్పెక్టెడ్ ఇలాంటి బిట్ రావచ్చు రాబోయే సెషన్లో. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ Z is equal to 31. సో విచ్ పీరియడ్ అండ్ విచ్ గ్రూప్ ఇట్ బిలాంగ్స్ టు అని అడిగే ఛాన్స్ ఉంది. ఇలా ఒక ఎలిమెంట్ ఇచ్చి అది ఏ పీరియడ్ ఏ గ్రూప్ అంటే మనం ఎలా చేస్తాము అంటే దాన్ని నోబుల్ గ్యాస్ హెల్ప్ తీసుకుంటాం. నోబుల్ గ్యాసెస్ ఏమన్నా ఉన్నాయి మనకి, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్ ఉన్నాయి కదా. సో వీటిని కౌంట్ చేయండి. జస్ట్ దీనికి దగ్గరలో ఏముంది అంటే మనకి ఇక్కడ క్రిప్టాన్ కనబడుతుంది. ఎంత క్రిప్టాన్ మనకి 36. ఓకే, సో ఇక్కడ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ అంటే మనకి 4 వచ్చింది. 4 అంటే 4s2 4p6 కాన్ఫిగరేషన్. 3 వస్తే 3s2 3p6 ఇలా. సో 4s2 4p6 వచ్చింది కదా. క్రిప్టాన్ 36కి ఇక్కడ 31 ఉంది అంటే 5 తగ్గింది. 5 తగ్గింది కాబట్టి 4s2
4p1 5 తగ్గించాను ఇక్కడ నేను, రైట్. ఇప్పుడు ఇదిగోండి ఇది పీరియడ్, అంటే మనకి ఇది 4th పీరియడ్. సో పీరియడ్ని ఇలా చెప్తాం. ఇక గ్రూప్ రావాలి అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎస్లో 2 ఇక్కడ 1, అంటే 2 + 1 అంటే 3 కాబట్టి ఇది మనకి థర్డ్ గ్రూప్ అవుతుంది. థర్డ్ గ్రూప్ ఆర్ 13th గ్రూప్ అవుతుంది. సో దిస్ ఇస్ ద సింపులెస్ట్ వే. ఈ మోడల్ చూసుకోండి, అటామిక్ నెంబర్కి దగ్గరగా ఉన్న నోబుల్ గ్యాస్ చూసుకుని ఆ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రాసుకుని అందులో మీకు ఎంత తగ్గిందో చూసుకోండి, అది కాన్ఫిగరేషన్లో తగ్గించండి. ఇక్కడ ఉన్న ఎన్ వాల్యూ ఏమో పీరియడ్ నెంబర్ వస్తుంది. ఎస్ అండ్ పి ఇన్కంప్లీట్గా ఉన్నప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ని కౌంట్ చేస్తే అది మనకి ఏ గ్రూప్ వస్తుంది, అంటే థర్డ్ ఏ గ్రూప్ అని చెప్పొచ్చు. థర్డ్ ఏ గ్రూప్ ఆర్ 13th గ్రూప్. 13th గ్రూప్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 13th గ్రూప్ ఒక్క దాంట్లోనే ఎనామలస్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి, ట్రెండ్స్ చాలా ఉంటాయి. కానీ వీటికి కొన్ని షార్ట్ కట్స్ పెట్టుకుని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇచ్చిన 6 సెషన్స్ పేపర్స్ చూస్తే 3 సెషన్స్లో దీని మీద బిట్ ఉంది, ఓన్లీ ఎనామలస్ ట్రెండ్స్ మీద. కాబట్టి ఎందుకు మిస్ చేసుకోవటం, ఒక్క 10 minutes దానికి టైం కేటాయిద్దాం. సో 13th గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం. గ్యాలియంని మనం సమ్మర్ లిక్విడ్ అంటాం, అంటే త్వరగా మెల్ట్ అవుతుంది. ఇందులో ఏంటంటే టాప్ టు బాటమ్ సైజు పెరగాలి కదా, కానీ అల్యూమినియం నుంచి గ్యాలియంకి సైజు తగ్గుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే 13th గ్రూపు, 14th గ్రూపు, 15th గ్రూపుల్లో లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ ఎలిమెంట్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ వలన మనకి మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ని చూపించలేదు, అది అన్స్టేబుల్గా ఉంటుంది. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ రాబోయే సెషన్స్లో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అంటే థాలియం తీసుకుంటే థర్డ్ గ్రూప్, అంటే చూపించాల్సిందేమో +3 కానీ +1 చూపిస్తుంది డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ ఈజ్ డ్యూ టు పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ 4f. ఓకే, థాలియం తర్వాత 4th గ్రూప్ తీసుకుంటే లెడ్ +4 చూపించాలి కానీ +2 స్టేబుల్. అదేవిధంగా బిస్మత్ తీసుకుంటే బిస్మత్ 5 చూపించాలి కానీ +3 స్టేబుల్. సో ఈ 3 ఎలిమెంట్స్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ కింద వస్తాయి. సో దానివలన లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ స్టేబుల్గా ఉంటుంది వెన్ కంపేర్ విత్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా కొన్ని ఎనామలస్ ప్రాపర్టీస్, నేను వాటికి కొన్ని కోడ్ కూడా ఇస్తాను. ఈ సెషన్లోనే మెల్టింగ్ పాయింట్ మీద 2 times అడిగాడు. అంటే మనం కనుక 13, 14, 15, 16, 17 గ్రూపుల్లో మెల్టింగ్ పాయింట్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయితే ఒక బిట్ పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మరి ఎందుకు వదులుకోవటం? మెల్టింగ్ పాయింట్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి బ్యాటింగ్ అనేటువంటి ఒక కోడ్ పెట్టుకున్నాం. సో ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి. B ఫర్ బోరాన్, A ఫర్ అల్యూమినియం, T ఫర్ థాలియం, IN అంటే ఇండియం అండ్ G ఫర్ గాలియం. సో సింపుల్ గుర్తుండిపోతుంది. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ 13th గ్రూప్ అనగానే బ్యాటింగ్. 14th గ్రూప్లో మెల్టింగ్ పాయింట్, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 13, 14 గ్రూప్స్లో టాప్ టు బాటమ్ మెల్టింగ్ పాయింట్ తగ్గిపోతుంటుంది. సో ఇక్కడ 14th గ్రూప్ విషయానికి వస్తే మీరు ఎలాంటి కోడ్ పెట్టుకోవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 2 ఎలిమెంట్స్ రివర్స్ అవుతాయి. సో కార్బన్ గ్రేటర్ దాన్, సిలికాన్ గ్రేటర్ దాన్, జర్మేనియం. తర్వాత టిన్ రావాలి కానీ లెడ్ వస్తుంది, టిన్ లాస్ట్కి వెళ్తుంది. అంటే లీస్ట్ మెల్టింగ్ పాయింట్ టిన్కి ఉంది, కార్బన్కి హైయెస్ట్. 13th గ్రూప్లో బోరాన్కి హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉంటే గ్యాలియంకి లీస్ట్ మెల్టింగ్ పాయింట్. హైయెస్ట్ లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్స్ కంపల్సరీగా కాన్సన్ట్రేషన్ చేయండి. 15th గ్రూప్ చూద్దామండి. ఇక 15, 16, 17 ఇవి నాన్ మెటల్స్. నాన్ మెటల్స్లో ఏమవుతుందంటే మెల్టింగ్ పాయింట్ అనేది వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. ఇందాక 13, 14లో టాప్ టు బాటమ్ తగ్గింది కదా, ఇక్కడ మనకి టాప్ టు బాటమ్ వెళ్ళే కొద్దీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ పెరిగే కొద్దీ వాన్ డెర్ వాల్ ఫోర్స్ పెరగటం, దాంతో అది సాలిడ్ స్టేట్లోకి వెళ్ళటం, ఫిజికల్ స్టేట్ మారటం, ఇవన్నీ రీజన్స్. 15th గ్రూప్లో హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఆర్సెనిక్ గుర్తుపెట్టుకోండి, ఆర్సెనిక్. సో ఆర్సెనిక్, స్టిబియం, బిస్మత్, ఫాస్ఫరస్, నైట్రోజన్. సో ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఆర్సెనిక్ ఎస్తో స్టార్ట్ చేయండి, స్టిబియం బితో స్టార్ట్ చేయండి, బిస్మత్, ఫాస్ఫరస్, నైట్రోజన్. మెల్టింగ్ పాయింట్ ఆర్డర్ అండి ఇది. యాజ్ సన్ బర్న్స్ ప్లే నాట్, A ఫర్ ఆర్సెనిక్, S ఫర్ సన్, B ఫర్ బిస్మత్ అండ్ P ఫర్ ఫాస్ఫరస్ అండ్ నైట్రోజన్. మెల్టింగ్ పాయింట్కి బాయిలింగ్ పాయింట్కి 5th గ్రూప్లో చిన్న చేంజ్ అండి. సన్ బర్న్స్ యాజ్ ప్లే నాట్, 2 మీనింగ్ ఒకటే, కాకపోతే స్టిబియం ముందు వస్తుంది, పక్కనే బర్న్స్ బిస్మత్, యాజ్ ఆర్సెనిక్, ప్లే నాట్. సో 14th గ్రూప్లో ఏ రకంగా అయితే మన లాస్ట్ 2 ఎలిమెంట్స్లో రివర్స్ అయిందో 16th గ్రూప్లో కూడా మెల్టింగ్ పాయింట్ విషయంలో లాస్ట్ 2 ఎలిమెంట్లో రివర్స్ అవుతుంది. బట్ 14th గ్రూప్లో టాప్ టు బాటమ్ తగ్గుతుంది. నేను ఇందాకే చెప్పాను 15, 16, 17లో టాప్ టు బాటమ్ వచ్చే కొద్దీ మెల్టింగ్ పాయింట్ పెరుగుతుంది. ఇవి నాన్ మెటల్స్. సో ఎవరికి ఎక్కువ ఉండాలి యాక్చువల్గా పొలోనియంకి, కానీ ఇక్కడ ఎనామలస్ ఏంటంటే టెలూరియంకి ఎక్కువ ఉంటుంది. అంటే మన ఆర్డర్ ఏమవుతుంది, మెల్టింగ్ పాయింట్ ఆర్డర్ టెలూరియం గ్రేటర్ దాన్ పొలోనియం, పొలోనియం గ్రేటర్ దాన్ సెలీనియం, సెలీనియం గ్రేటర్ దాన్ సల్ఫర్,
sulfur greater than oxygen, and this is the melting point order. Boiling point same అండి, బాయిలింగ్ పాయింట్ సేమ్, మీరేమి ఇబ్బంది పడవసరం లేదు. ఓకే, ఇక 17th గ్రూప్ అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఫ్లోరిన్ గ్యాస్, క్లోరిన్ గ్యాస్, బ్రోమిన్ లిక్విడ్, అయోడిన్ సాలిడ్. అంటే సాలిడ్కి మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి I2 greater than Br2, Br2 greater than Cl2, Cl2 greater than F2. బాయిలింగ్ పాయింట్ ఆర్డర్ కూడా సేమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను 13, 14, 15, 16 మెల్టింగ్ పాయింట్స్ ఆర్డర్స్ చెప్పాను, అవి ఒక్కసారి త్వరగా అవ్వండి. 13th గ్రూప్లో ఎనామలస్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయని చెప్పుకున్నాం, మనం ఆల్రెడీ మెల్టింగ్ పాయింట్ డిస్కస్ చేసాం. సో అలాంటిదే అయనైజేషన్ ఎనర్జీ. I ఫర్ అయనైజేషన్ ఎనర్జీ, I ఫర్ ఇంటిగ్రిటీ గుర్తుపెట్టుకుందాం జస్ట్ ఒక కోడ్ కోసం. సో ఇంటిగ్రిటీ, బాంబే టు గోవా ఆల్ ఇండియన్స్, Bombay to Goa all Indians. So what is the order? Boron, T for thallium, G for gallium, A for aluminium, and I for indium. So ionization energy అనగానే ఇంటిగ్రిటీ గుర్తు రావాలి, ఇంటిగ్రిటీ అనగానే బాంబే టు గోవా ఆల్ ఇండియన్స్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రోనెగటివిటీ. అయనైజేషన్ ఎనర్జీ తర్వాత ఎలక్ట్రోనెగటివిటీ. నెగటివిటీ, సంథింగ్ నెగిటివ్ ఇస్ దేర్, దానికి సంబంధించి ఒక క్రికెట్ కొటేషన్, బాల్ ట్యాంపరింగ్ ఇన్ గేమ్ ఎలర్ట్. సో క్రికెట్లో బాల్ ట్యాంపరింగ్ చేస్తారు, సో బాల్ ట్యాంపరింగ్ ఇన్ గేమ్ ఎలర్ట్ గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రోనెగటివిటీకి. అంటే B ఫర్ బోరాన్ గ్రేటర్ దెన్ T ఫర్ థాలియం గ్రేటర్ దెన్ I ఫర్ ఇండియం గ్రేటర్ దెన్ G ఫర్ గ్యాలియం అండ్ ఫైనల్లీ అల్యూమినియం. సో లీస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఎలిమెంట్ అల్యూమినియం, హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఎలిమెంట్ బోరాన్. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ ఎలిమెంట్తో జనరల్గా టాప్ టు బాటమ్ వెళ్ళే కొద్దీ కూడా ఎలక్ట్రోపాజిటివిటీ పెరగాలి. ఓకే, ఇక్కడ అల్యూమినియంకి హైయెస్ట్ ఎలక్ట్రోపాజిటివిటీ ఉంటుంది, సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ ఇన్ 13th గ్రూప్ ఈజ్ అల్యూమినియం. దట్స్ ఇట్ ఫర్ 13th గ్రూప్. 15 and 16 గ్రూప్స్లో ఇప్పటి వరకు అడిగినటువంటి క్వశ్చన్స్ని బట్టి చూస్తే రాబోయే సెషన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది అంటే ముఖ్యంగా హైడ్రైడ్స్. 15th గ్రూప్ 16th గ్రూప్ కంపారిటివ్గా చెప్పుకుందాం. హైడ్రైడ్స్ ఏంటంటే మనకి బేసిక్ నేచర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే బేసిక్ నేచర్ ఎలా చెప్తామంటే ఎలక్ట్రాన్ పెయిన్ డొనేట్ చేసే కెపాసిటీ. ఎప్పుడైతే సెంట్రల్ ఆటమ్ యొక్క సైజ్ తక్కువ ఉంటుందో దాని డొనేషన్ ఎక్కువ ఉంటుంది. సో సెంట్రల్ ఆటమ్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోతుంది, సో డొనేషన్ చేయడానికి ఏమి ఉండదు అక్కడ. కాబట్టి టాప్ టు బాటమ్ వెళ్ళే కొద్దీ కూడా ఎలక్ట్రాన్ పెయిర్ డొనేషన్ తగ్గిపోతుంది, అంటే బేసిక్ నేచర్ తగ్గిపోతుంది. సేమ్ కాన్సెప్ట్ మనం 6th గ్రూప్లో కూడా అప్లై చేసుకోండి. అంటే హైయెస్ట్ బేసిక్ నేచర్ అమోనియాకు ఉంటుంది, BiH3కి లీస్ట్ బేసిక్ నేచర్ ఉంటుంది. సిమిలర్లీ 6th గ్రూప్లో వాటర్కి హైయెస్ట్ బేసిక్ నేచర్ ఉంటుంది అండ్ H2POకి లీస్ట్ బేసిక్ నేచర్ ఉంటుంది. ఇది బేసిక్ నేచర్. దీంట్లో బాగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హైడ్రైడ్స్లో థర్మల్ స్టెబిలిటీ. థర్మల్ స్టెబిలిటీ ఏంటంటే ఎప్పుడైనా సరే సెంట్రల్ ఆటమ్కి హెచ్కి ఉన్న సైజ్, సెంట్రల్ ఆటమ్కి హెచ్కి ఉన్నటువంటి బాండింగ్ ఏదైతే ఉందో అది సైజు పెరిగే కొద్దీ కూడా తగ్గిపోతుంది. అంటే థర్మల్ స్టెబిలిటీ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, థర్మల్ స్టెబిలిటీ వెళ్ళే కొద్దీ కూడా తగ్గిపోతుంది. అండ్ సిమిలర్లీ 6th గ్రూప్లో కూడా థర్మల్ స్టెబిలిటీ సేమ్ ఆర్డర్ మనం చెప్పొచ్చు. అంటే బేసిక్ క్యారెక్టర్, థర్మల్ స్టెబిలిటీ రెండు ఒకే ఆర్డర్ని ఫాలో అవుతాయి. డిఫరెన్స్ వచ్చేదల్లా ఏంటంటే బాయిలింగ్ పాయింట్స్. ఇక్కడ ఒక విషయం చెప్తాను వినండి, బాయిలింగ్ పాయింట్స్ నాన్ మెటల్స్లో తీసుకుంటే అంటే 15th గ్రూప్, 16th గ్రూప్, 17th గ్రూప్ తీసుకుంటే టాప్ టు బాటమ్ సెంట్రల్ మెటల్ అయాన్ సైజ్ పెరుగుతుంది, అంటే ఓవరాల్గా మాలిక్యూల్ యొక్క సైజ్ పెరుగుతుంది. మాలిక్యూల్ సైజ్ పెరిగితే వాన్ డెర్ వాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది. అంటే 15th గ్రూప్, 16th గ్రూప్, 17th గ్రూపుల్లో మనం చూసుకుంటే కనుక టాప్ టు బాటమ్ ఈ హైడ్రైడ్స్లో బాయిలింగ్ పాయింట్ పెరగాలి రెగ్యులర్ ట్రెండ్ ప్రకారం. కానీ ఎనామలస్ ట్రెండ్ ఎక్కడొస్తుందంటే ఇందులో ఉన్న అమోనియా ఏదైతే ఉందో అది హైడ్రోజన్ బాండింగ్ని చూపించడం వల్ల, అలాగే ఇందులో మనం తీసుకుంటే కనుక వాటర్ మాలిక్యూల్ ఏదైతే ఉందో అది కూడా హైడ్రోజన్ బాండింగ్ని చూపించడం వలన మనకి ఎనామలస్ ట్రెండ్ వస్తుంది. కాబట్టి బాయిలింగ్ పాయింట్ విషయానికి వస్తే టాప్ టు బాటమ్ అయితే మనకి బాయిలింగ్ పాయింట్ పెరగాలి డ్యూ టు ఇంక్రీజింగ్ ఆఫ్ ది మాలిక్యూల్ సైజ్. అయితే ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్, ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనే ఒక కాన్సెప్ట్ వల్ల అమోనియా ఫస్ట్ ప్లేస్లో లేక లాస్ట్ ప్లేస్లో ఉండాల్సింది ఇది మనకి 3rd ప్లేస్లోకి వెళ్తుంది. సో బిస్మథీన్ కింద లాస్ట్ దానికి ఎక్కువ ఉంటుంది కదా, అమోనియాకి అది యాక్చువల్గా లాస్ట్లో ఉండాలి అమోనియా, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే వాటర్లో ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఎక్కువ ఉంటుంది, సో వాటర్ ఫస్ట్ ప్లేస్లోకి వస్తుంది. వాటర్ కంటైన్ హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్. సో ఈ రెండు బాయిలింగ్ పాయింట్ ఆర్డర్స్ చాలా ఇంపార్టెంట్ హైడ్రైడ్స్లో. సో అలాగే బాండ్ యాంగిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే టాప్ టు బాటమ్ బాండ్ యాంగిల్ తగ్గిపోతుంది. ఫస్ట్ అమోనియా తీసుకుంటే అమోనియాలో బాండ్ యాంగిల్ 107 degrees ఉంటుంది. రిమైనింగ్ PH3, ఆర్సిన్ ఇట్లా మనకి కిందకి వెళ్ళే కొద్దీ కూడా ఫాస్ఫీన్, ఆర్సిన్ వీటిలో చూసుకుంటే నియర్ టు 90 degrees ఉంటుంది. ఎందుకు ఫస్ట్ దాంట్లో 107 degrees ఉంది, తర్వాత ఎందుకు బాండ్ యాంగిల్ తగ్గిపోయింది అంటే ఫస్ట్ దాంట్లో సైజ్ తక్కువ, అమోనియాలో నైట్రోజన్ యొక్క సైజ్ తక్కువ, సో హైబ్రిడేషన్ అప్లై అవుతుంది.
సైజ్ పెరిగే కొద్దీ హైబ్రిడేషన్ అప్లై అవ్వదు, డైరెక్ట్గా ప్యూర్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ప్యూర్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతే మనకి బాండ్ యాంగిల్ ఆల్మోస్ట్ నియర్ టు 9 degrees వస్తుంది. సేమ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇక్కడ కూడా అప్లై చేయండి. 6th గ్రూప్లో కూడా సేమ్ కాన్సెప్ట్ అప్లై చేసుకోండి. అంటే మనకి H2Oలో 104 degrees ఉంటుంది, తర్వాత రిమైనింగ్ H2S, H2SE, H2TE వీటికి వెళ్తే బాండ్ యాంగిల్ నియరెస్ట్ టు 90 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటంటే ఆక్సైడ్స్, ఆక్సీ యాసిడ్స్. న్యూట్రల్ ఆక్సైడ్స్ ఏవి, ఎసిడిక్ ఆక్సైడ్స్ ఏవి. నైట్రోజన్ తీసుకుంటే కనుక NO, N2O ఈ రెండు కూడా న్యూట్రల్ ఆక్సైడ్స్, రిమైనింగ్ అన్నీ కూడా ఎసిడిక్ ఆక్సైడ్స్. ఆక్సిడేషన్ లెవెల్ పెరిగే కొద్దీ కూడా ఎసిడిక్ నేచర్ పెరుగుతుంది. సో ఈ ఆక్సైడ్స్ వాటర్లో డిజాల్వ్ చేస్తే ఏమొస్తాయంటే ఆక్సీ యాసిడ్స్ వస్తాయి. సో ఈ ఆక్సీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద బిట్స్ ఆల్రెడీ సెషన్లో వచ్చినాయి, మళ్ళీ రావచ్చు. ఏంటంటే మీకు NO అనేది ఒక ఆక్సైడ్ ఉంది, NO, NO2. NO2 తీసుకుంటే NO2 అనేది డైమర్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో NO2ని కనుక మనం డైమర్గా తీసుకుంటే ఇది మనకి N2O4ని ఫామ్ చేస్తుంది. N2O4. NO2 ఈజ్ కలర్డ్ ఆక్సైడ్. మనకి 15th గ్రూప్లో కలర్డ్ ఆక్సైడ్, అది కూడా గ్యాస్ స్టేట్ ఉన్నటువంటి కలర్డ్ ఆక్సైడ్ ఏది అంటే NO2. NO2 కలర్ ఉంది కానీ డైమర్ అయితే కలర్లెస్ అయిపోతుంది. NO2 వచ్చేటికి పారామాగ్నెటిక్, బట్ N2O4 డైమర్ వచ్చేటప్పటికి డయామాగ్నెటిక్ అయిపోతుంది. ఆ రకంగా అది ఇంపార్టెంట్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే N2O4 అనేది మిక్స్డ్ ఎన్హైడ్రైడ్ అంటాం. మిక్స్డ్ ఎన్హైడ్రైడ్ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. మిక్స్డ్ ఎన్హైడ్రైడ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. అసలు ఎన్హైడ్ అంటే ఏంటి? ఆక్సీ యాసిడ్ నుంచి వాటర్ని తీసేస్తే ఎన్హైడ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం HNO3 ఇందులోంచి వాటర్ని తీసేమనుకోండి, HNO3లోంచి వాటర్ని తీసేమనుకోండి. సో మనకేం ఫామ్ అయింది? N2O5. అలాగే HNO2లోంచి వాటర్ని తీసేసామనుకోండి, HNO2లోంచి వాటర్ని కనుక తీసేస్తే మనకేం ఫామ్ అయింది? N2O3. కాబట్టి HNO3 యొక్క ఎన్హైడ్రైడ్ ఫాము N2O5, HNO2 యొక్క ఎన్హైడ్రైడ్ ఫాము N2O3, రైట్? ఇప్పుడు మిక్స్డ్ ఎన్హైడ్ అన్న. మిక్స్డ్ ఎన్హైడ్ అంటే మీకు HNO3 నైట్రిక్ యాసిడ్, HNO2 నైట్రస్ యాసిడ్ ఏదైతే ఉందో ఇవి రెండు కలిపినప్పుడు మనం గనక దీంట్లోంచి H2N2O5లోంచి వాటర్ని తీసేస్తే అప్పుడు మనకి ఏమొచ్చిందో చూడండి, N2O4. సో అందుకు దీని అన్నాను మిక్స్డ్ ఎన్హైడ్రైడ్ ఆఫ్ HNO3 అండ్ HNO2. కాబట్టి N2O4 మీద ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే NO2 డైమర్ చేస్తే N2O4 వస్తుంది. అలాగే మనకి NO2 పారామాగ్నెటిక్, N2O4 డయామాగ్నెటిక్. NO2 అనేది మనకి కలర్డ్ గ్యాస్, వేరే N2O4 ఈజ్ కలర్లెస్ గ్యాస్. ఇంకా N2O4లో NN బాండ్ ఉంటుంది, N2O5లో NON బాండ్ ఉంటుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటికి ఫాస్ఫరస్ ఆక్సీ యాసిడ్స్లో ఇప్పటి వరకు టచ్ చేయలేదు, బట్ బిట్ పడే ఛాన్స్ ఉంది. ఫాస్ఫరస్ ఆక్సీ యాసిడ్స్ మనకి మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 3 ఉన్నాయి, చాలా ఉన్నాయి. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 3 ఏంటది? H3PO2, H3PO3, H3PO4. ఇందులో బేసిసిటీ మీకు చాలా ఇంపార్టెంట్. అంటే చూడగానే హైడ్రోజన్స్ 3 ఉన్నాయి కదా, బేసిసిటీ 3 అవ్వదు. దీనికి బేసిసిటీ 1, బేసిసిటీ 1, బేసిసిటీ 2, బేసిసిటీ 3. అంటే ఇది ఒక హైడ్రోజన్నే రిలీజ్ చేస్తుంది, ఒక OH గ్రూపే ఇందులో ఉంటుంది. ఇది 2 హైడ్రోజన్ రిలీజ్ చేస్తుంది, ఇది 3 హైడ్రోజన్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి బేసిసిటీ ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీని మీద ఇలాంటి మోడల్స్ వస్తాయి. ఎలాంటి మోడల్స్ వస్తాయంటే NaH2PO2 ఇది ఎసిడిక్కా కాదా అంటాడు. NaH2PO2 ఈజ్ ఎసిడిక్ సాల్ట్ స్టేట్మెంట్ అనమాట. అది ఎసిడిక్ అవ్వాలి అంటే H+ని రిలీజ్ చేయాలి. మనకి ఉన్నాయి కదా సార్, 2 H'లు ఉన్నాయి కదా అనిపిస్తుంది, కానీ ఒరిజినల్గా అసలు అదేంటో చూద్దాం. Na ప్లస్లో H పెట్టేసేయండి అంటే ఫైనల్గా ఇది ఏమైందండి? H3PO2. H3PO2 అంటే హైడ్రోపాస్ఫరిక్ యాసిడ్, హైడ్రోపాస్ఫరస్ యాసిడ్. హైడ్రోపాస్ఫరస్ యాసిడ్ అనేది H3PO2 అనేది ఆర్థోపాస్ఫరస్ యాసిడ్. ఆర్థోపాస్ఫరస్ యాసిడ్ ఇప్పుడే చెప్పాను, అది మోనోబేసిక్ అంటే ఒక హెచ్నే ఇస్తుంది. ఓకే, మరి ఒక హెచ్ ఆల్రెడీ ఇచ్చేసింది కదా, ఒక హెచ్ ఆల్రెడీ రీప్లేస్ అయ్యి Na సబ్స్టిట్యూట్ అయిపోయింది కదా, అంటే ఈ 2 హైడ్రోజన్లు రిలీజ్ అవ్వవు, అవి రెడ్యూసింగ్ హైడ్రోజన్స్. సో ఇట్ కంటైన్ 2 రెడ్యూసింగ్ హైడ్రోజన్స్, అవి రిలీజ్ అవ్వవు, అంటే ఇది ఎసిడిక్ సాల్ట్ కాదు. చాలా ఇంపార్టెంట్, ఇది ఇంకా రాలేదు, రేపు రాబోయే సెషన్స్లో రావచ్చు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. NaH2PO3 ఇది ఎసిడిక్ సాల్టా కాదా? మీరు ఏం చేయదు, సింపుల్గా Na రీప్లేస్ చేయండి, H పెట్టేసేయండి, అంటే మీకు ఇచ్చింది ఏంటో తెలిసిపోతుంది. H3PO3
ఇందాకే చెప్పాను ఇది డై బేసిక్ అన్నాను, అంటే 2 హెచ్లు ఇస్తుంది. ఆల్రెడీ ఒక హెచ్ ఇచ్చేసింది ఇక్కడ చూడండి, ఒక హెచ్ రీప్లేస్ అయ్యి ఒక ఎన్ఏ సబ్స్టిట్యూట్ అయిపోయింది. అంటే ఇంకా ఎన్ని ఇవ్వగలదు, ఇంకొక హెచ్ ఇవ్వగలదు కదా, ఇంకొక హెచ్ ఇవ్వగలదు అంటే ఇదేంటి నాన్న, ఇట్ ఈస్ ఎసిడిక్. ఈ మోడల్ ఇంపార్టెంట్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్. 17th గ్రూప్ ఆర్ హాలోజన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్డర్ ఫస్ట్ చెప్తాను, దట్ ఈస్ బాండ్ ఎనర్జీ. బాండ్ ఎనర్జీ ఆర్డర్ అనేది మన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుంది అని, కానీ రిపల్షన్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఆర్డర్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే క్లోరిన్ గ్రేటర్ దాన్, బ్రోమిన్ గ్రేటర్ దాన్, ఇక్కడ ఫ్లోరిన్ వస్తుందండి, అయోడిన్. సో దీనికి కూడా కొటేషన్ పెట్టుకోవచ్చు, కాల్ బ్రో ఫర్ ఐస్ క్రీమ్, కాల్ బ్రో ఫర్ ఐస్ క్రీమ్. అంటే మన ఎక్స్పెక్టేషన్లో ఫ్లోరిన్ ముందు అనుకున్నాం కదా, ఫ్లోరిన్ 3rd ప్లేస్లో ఉంటుంది. డ్యూ టు మోర్ స్మాల్ సైజ్ అండ్ మోర్ రిపల్షన్స్ దాని బాండ్ త్వరగా బ్రేక్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ హైలీ రియాక్టివ్. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత 15, 16, 17లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. 15th గ్రూప్ కనుక మనం తీసుకుంటే టాప్ టు బాటమ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. టాప్ టు బాటమ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిక్రీజ్ అవ్వాలి, కానీ ఫస్ట్ 2 ఎలిమెంట్లో డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఫాస్ఫరస్ గ్రేటర్ దాన్ నైట్రోజన్ ఉంటుంది, ఇంకా అక్కడి నుంచి మామూలే. ఆర్సెనిక్ గ్రేటర్ దాన్ స్టిబియం మామూలే. అలాగే 17th గ్రూప్లో కూడా క్లోరిన్కి ఎక్కువ ఉంటుంది, గ్రేటర్ దాన్ ఫ్లోరిన్, గ్రేటర్ దాన్ బ్రోమిన్, గ్రేటర్ దాన్ అయోడిన్. ఈ రెండిట్లో ఫస్ట్ 2 ఎలిమెంట్స్లో వేరియేషన్ ఉంటుంది, డ్యూ టు సేమ్ రీజన్, స్మాల్ సైజ్ అండ్ మోర్ రిపల్షన్స్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ 16th గ్రూప్. 16th గ్రూప్లో ఆక్సిజన్ 2nd ప్లేస్ కాదు, సల్ఫర్ గ్రేటర్ దాన్, సెలీనియం గ్రేటర్ దాన్, టెలూరియం గ్రేటర్ దాన్, పొలోనియం గ్రేటర్ దాన్, లాస్ట్ ప్లేస్ ఆక్సిజన్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పటి వరకు సెషన్స్లో ఇది పడలేదు, ఈ సెషన్స్లో ఇది వచ్చే ఛాన్స్ ఉంది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ చాల్కోజన్స్ ఆర్ 16th గ్రూప్ ఎలిమెంట్స్, ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఆక్సిజన్కి లాస్ట్ ఉంటుంది, రైట్. సో ఇట్లా మనం గ్రూప్స్ చూడండి. తర్వాత డి బ్లాక్ అండ్ నోబుల్ డి బ్లాక్. సో ఇవి కొన్ని మెయిన్ పాయింట్స్. ఇంకా మనకేంటంటే డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ ఉన్నాయి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో. డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్లో మీకు ఏంటంటే నేను నోట్స్ ఇస్తాను, ఆ నోట్స్ ఫాలో అవ్వండి. కెమికల్ బాండింగ్ ఒకటి, కెమికల్ బాండింగ్ మస్ట్ అండ్ షుడ్ అందరూ ప్రిపేర్ అవ్వచ్చు. కెమికల్ బాండింగ్లో మెయిన్గా 3 పార్ట్స్ చేసుకోండి. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బాండింగ్, అయానిక్ బాండింగ్, కోవలెంట్ బాండింగ్, డే 2 బాండింగ్ అయిన వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. తర్వాత హైబ్రిడైజేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, విఎస్సిపిఆర్ థియరీ అండ్ దాని ఫార్ములా, విఎస్సిపిఆర్ థియరీ టేబుల్, బిట్ అయితే డెఫినెట్ అన్ని సెషన్స్లోనూ ఉంటుంది హైబ్రిడైజేషన్. తర్వాత హైడ్రోజన్ బాండింగ్, ఇప్పుడు నేను కొన్ని అప్లికేషన్స్ కవర్ చేశాను. హైడ్రోజన్ బాండింగ్ చూడండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ బిట్ ఇచ్చాడు, మళ్ళీ ఇస్తానే ఉంటాడు. డైపోల్ మూమెంట్ బాగా ప్రిపేర్ అవ్వండి, ప్రతి సెషన్లోనూ డైపోల్ మూమెంట్ మీద బిట్ పడింది. కెమికల్ బాండింగ్లో ఇంకా ఇప్పటి వరకు అడగనటువంటి బిట్స్, రాబోయే సెషన్స్లో డెఫినెట్గా అడిగే బిట్స్, ఫార్మల్ ఛార్జ్ ఒకటి. ఫార్మల్ ఛార్జ్ ఫార్ములా తీసుకుని మీరు డెఫినెట్గా 2-3 మోడల్స్ చేయండి. అదేవిధంగా బాండ్ ఆర్డర్, ఆర్డర్ ఆఫ్ బాండ్ ఆర్డర్, అలాగే బాండ్ ఆర్డర్ ప్రకారం బాండ్ లెంత్ ఆర్డరు, ఇవి 2 చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఈ బిట్స్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇంకా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేది అందరూ చేయండి. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నేను నెక్స్ట్ వీడియో మీకు పెడతాను. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ మొత్తం కూడా ఆ వీడియో చూసుకుంటే మీరు బిట్స్ చేయగలుగుతారు. ఎందుకంటే కోఆర్డినేషన్ కాంపౌండ్ 2 బిట్లు వస్తున్నాయి. సో బెస్ట్ ఆఫ్ లక్.